మన బెంగళూరుకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఏరియాలో బాగా బాడీ డిహైడ్రేట్ అయిపోయింది అనమాట. బైక్లో ఆ టెంకాయలు కొడతారు కదా, ఆ టెంకాయలు కొట్టాను అన్న కొబ్బరి టెంకాయ అయినా అని అడిగాం. వాడు కత్తి తీసుకొని టపా రెండేట్లు కొట్టి కొబ్బరి ఏ టెంకాయ ఉందో ఆ టెంకాయ కొడతాడు. మన నీల టెంకాయ ఏమన్నాం అనుకో, నీల టెంకాయ మాత్రం ఇచ్చాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటో తెలుసా, వీడికి ఎటు తెలుసు ఈ టెంకాయలో నీళ్ళు ఉంటాయని, ఈయనకి ఎటు తెలుసు ఈ టెంకాయలో కొబ్బరి ఉంటుందని. మీకు ఎప్పుడు అనిపించిందా? ఇది నిజమైన పశ్చాత్తాపం, ఇది దొంగ పశ్చాత్తాపం, ఇది నిజమైన యథార్థమైన పశ్చాత్తాపం అని ఎలా తెలుస్తుంది మనకు? అటు దీంట్లో ఇంత గంట సేపు ఏడిస్తే, ఇందులో 2 గంటలు ఏడిస్తే, ఇందులో వారం రోజులు ఏడిస్తే, ఇందులో నెల రోజులు ఏడిస్తే ఇది నిజమైన పశ్చాత్తాపం, గంట ఏడిస్తే ఇది నిజమైన పశ్చాత్తాపం అని ఏమైనా చెప్పగలుగుతారా? సో ఇప్పుడు నా ప్రశ్న, నిజమైన పశ్చాత్తాపంలో ఎంతసేపు కన్నీరు ఉంటుంది? ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీరు రాకపోతే, చేసిన పాపాన్ని బట్టి దోషాన్ని బట్టి కన్నీరు రాకపోతే ఇది నిజమైన పశ్చాత్తాపం కాదు అని బాధపడే రోజులు ఉన్నాయి లేవా? ఎందుకంటే పాపం చేసినా కూడా కన్నీరు రాలేదే, కన్నీటి ప్రార్థన చేయలేకపోతున్నానే అంటే దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను క్షమించాడు, ఎందుకంటే నేను పాపం చేసినా కూడా కన్నీరు కార్చట్లేదు, నా హృదయం కఠినమైపోయింది అని దిగులు పడ్డవాళ్ళేరా? పశ్చాత్తాపంలో ప్రాముఖ్యమైంది కన్నీటి కొలత కాదు. మరి దేని వల్ల తెలుసుదన్నా? నిజమైన పశ్చాత్తాపానికి కొలమానం ఏంటి? రోమిలకు రాసిన పత్రిక